హాయ్ ఫ్రెండ్స్, మేము ఇవాళ ఒక కొత్త రకం వంటకం చేస్తున్నాం. అదే సేమియా దద్దోజనం. అన్నంతో దద్దోజనం చూసుంటారు, ఇప్పుడు సేమియాతో చూసేయండి. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకోండి, అందులో ఆయిల్ వేసేసుకోండి. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసేయండి. తర్వాత మిర్చి వేసేయండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి. నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ సేమియా వేసేసుకోండి. సేమియా వేసేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ సేమియా ఉడకడానికి కావలసిన వాటర్ వేసేసుకోండి. తగినంత వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసేసుకోండి. బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మూత పెట్టేసేయండి, కాసేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా దాన్ని ఒకసారి మిక్స్ చేసి అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేయండి. మేము ఇలాగే క్రియేటివ్గా కొత్త కొత్త వంటకాలన్నీ డిఫరెంట్ కాంబినేషన్లో చేసేస్తాం. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మంచిగా దాన్ని ఒకసారి మిక్స్ చేసి అందులో పెరుగు వేసుకోవాలి. వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేయండి. మన వేడి వేడి దద్దోజనం రెడీ అయిపోయింది. మేము ఇలాగే క్రియేటివ్గా కొత్త కొత్త వంటకాలన్నీ డిఫరెంట్ కాంబినేషన్లో చేసేస్తాం. మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పల్లి పెట్టుకొని సేమియా దద్దోజనం తింటే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.